ఈ వీడియోలో సీటెట్ 2024 నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్గా ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ టీటీసీ ఆర్ బీఎడ్ చేసిన వాళ్ళు మనకు తెలంగాణలో ఎలా అయితే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో మనకు సెంట్రల్ వైడ్ ఉన్న స్కూల్స్లలో మీరు గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే మనకు సీసెట్ ఎగ్జామ్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫై అయితే మీరు అప్పుడు మన సెంట్రల్ లెవెల్లో అన్ని గవర్నమెంట్ టీచర్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎవ్రీ ఇయర్ మనకు 2 times కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో సీటెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో పేపర్ 1 ఎలిజిబిలిటీ ఏముంటుంది, పేపర్ 2 ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, సో మన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లుంటాయి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎవరైతే ఓన్లీ టెట్ రాసి మన తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సీటెట్ ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే మన స్టేట్లోనే కాదు సెంట్రల్ లెవెల్లో చాలా జాబ్స్ ఉంటాయండి. మనకు చాలా ఆర్మీ స్కూల్స్ ఉంటాయి, నవోదయ స్కూల్స్ ఉంటాయి, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉంటాయి. సో అక్కడ శాలరీ ఎక్కువ ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ కావచ్చు, ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉండడం జరుగుతుంది. సో అలాంటివి ఈ సీటెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కొందరు ఎవరైతే సీటెట్ గురించి తెలియదో, మనకు సీసెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. సో స్టేట్లో టెట్ ఎట్లుంటుందో మనకు ఆల్ ఓవర్ ఇండియా సీటెట్ అంటారు. సో ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు మనకు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ డేట్. సో రిజిస్ట్రేషన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th October లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 1st December రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో యాజ్ పర్ షెడ్యూల్ మనకు 1st December రోజు ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 500 రూపీస్ ఉంటుంది. ఎవరైతే 2 పేపర్స్ ఉంటాయండి. సో ఎవరైతే బీఎడ్ చేసిన వాళ్ళు ఒక పేపర్ ఉంటుంది, టీటీసీ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకు సపరేట్ పేపర్ ఉంటుంది. సపోజ్ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు సపోజ్ ఫీ వచ్చేసి 600 మనకు పేపర్ 1. అదే పేపర్ 2 అనుకోండి 1000 రూపీస్ ఉంటుంది. సో ఇవి మనకు పేపర్స్. సో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 500 రూపీస్, సింగిల్ పేపర్ రాస్తే, బోత్ పేపర్ రాస్తే 600 రూపీస్. అదే జనరల్ కావచ్చు ఓబీసీ వాళ్ళకు ఒక పేపర్ రాస్తే 1000 రూపీస్, 2 పేపర్స్ రాసే వాళ్ళకు 1200 రూపీస్. సో ఇవి ఫీ స్ట్రక్చర్స్ అండి. సో సీసెట్లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1 ఎవరు ఎలిజిబుల్, పేపర్ 2 ఎవరు ఎలిజిబుల్, ఏ క్లాస్కి మనం చెప్పాలి టీచర్ అయితే అవి చూద్దాం. సో ఫస్ట్ పేపర్ 1 ఉంటుందండి. సో పేపర్ 1 అంటే ప్రైమరీ లెవెల్, అంటే 1st class to 5th classకి మీరు టీచింగ్ చెప్పాలి. సో గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ దానికి ఎలిజిబుల్. సో దానికి ఎలిజిబుల్, ఆ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ టీటీసీ, సో ఆర్ డైట్ ఒకటే, ఇదంతా ఒకటే. సో టీటీసీ ఉంటే సరిపోతుంది, మీకు పేపర్ 1 రాసుకోవచ్చు. అదే మీరు పేపర్ 2 అనుకోండి, క్లాస్ 6th to 8th class వరకు చెప్పాలి మీరు. సో అది హై స్కూల్ లెవెల్. మనము 1st to 5th అనేది ప్రైమరీ, చిన్న పిల్లలు ఉంటారు. 6th to 8th అంటే హై స్కూల్ లెవెల్లో మీరు టీచింగ్ చేయాలి. సో దీనికి వచ్చేసి మనకు బీఎడ్ కావాలి, బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్. సో బీఎడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పేపర్ 2కి ఎలిజిబుల్. సపోజ్ మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉంటే 2 పేపర్లు రాసుకోవచ్చు. మీకు టీటీసీ ఉండి బీఎడ్ ఉంటే పేపర్ 1 రాసుకోవచ్చు, పేపర్ 2 రాసుకోవచ్చు. ఓన్లీ టీటీసీ ఉన్న వాళ్ళు పేపర్ 1కే ఎలిజిబుల్, ఓన్లీ బీఎడ్ ఉన్న వాళ్ళు పేపర్ 2 మాత్రమే ఎలిజిబుల్. 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 రాసుకోవచ్చు. సో ఇంకొక డౌట్ రావచ్చు, నేను ఇప్పుడే టీటీసీ జాయిన్ అయినా, మీరు అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది, మీరు కూడా రాసుకోవచ్చు. 1st years వాళ్ళు రాసుకోవచ్చు, 2nd year వాళ్ళు రాసుకోవచ్చు, బీఎడ్ 1st year రాసుకోవచ్చు, బీఎడ్ 2nd year వాళ్ళు కూడా రాసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ రాసుకోవచ్చు. ఇది జస్ట్ మనకు సీటెట్ సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో అందరికి ఆపర్చునిటీ ఇస్తారు, అందరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి కదా. సో ఎన్ని మార్క్స్ ఉంటుంది, పేపర్ 1 వచ్చేసి మనకు 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్, 150 లైక్ 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. సో ఇక్కడ మనకు పేపర్ 1 సబ్జెక్ట్స్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎన్వైర్మెంటల్ స్టడీస్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది. సో లాంగ్వేజ్లో మనకు 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్ మన ఇండియా వైడ్గా ఉన్న లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. సో మనకు నచ్చిన లాంగ్వేజ్ తీసుకోవాలి. సో ఎవరైతే ఏపీ తెలంగాణ వాళ్ళు ఉంటారో మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏమన్నా చూస్ చేసుకోవచ్చు. 2 లాంగ్వేజెస్ చూస్ చేసుకోవాలి. సో ఈ లాంగ్వేజెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ తెలుగు, ఇంగ్లీష్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, మనకు ఆఫ్లైన్ మోడ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనకు
పేపర్ 1 పేపర్ 2 మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు 1 డిసెంబర్ రోజు ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసి పేపర్ 1 ఉంటుంది. సో 2 క్వాలిఫికేషన్తో అప్లై చేసే వాళ్ళు 2 రాయాలి. పొద్దున ఒక ఎగ్జామ్ రాయాలి, మధ్యాహ్నం ఒకటి. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు పేపర్ 2 మార్నింగ్ రాయాలి, పేపర్ 1 ఆఫ్టర్నూన్ రాయాలి. సో ఇవి మెయిన్ పాయింట్. సో పేపర్ 2 సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు లైక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది. మ్యాథ్స్ అండ్ సైన్స్ మెథడాలజీ లేని వాళ్ళు సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్, ఆ మెథడాలజీ. లాంగ్వేజెస్ మళ్ళీ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నుంచి ఏవో 2 చూస్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మనకు పేపర్ 1 పేపర్ 2 సిలబస్ అండి. సో సిలబస్ గురించి డీటెయిల్ వీడియో చేస్తా, సో దట్ మీకు ఇది ఒక ఐడియా కోసం చెప్తున్నా. సో మనకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మనకు ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజెస్లోనే ఉంటాయి. సో పక్క తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు మీరు ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ రాయాలి. సపోజ్ చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ మనకు ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఇక్కడ మన స్టేట్లో తెలుగులో ఉంటాయి, కానీ సెంట్రల్ లెవెల్లో 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉంటాయి, ఇంగ్లీష్, హిందీ. సో ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఇది సెంట్రల్ లెవెల్ కాబట్టి మీరు ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది దానికి. అండ్ ఆ సీసెట్ క్వాలిఫై అయితే మన టెట్ ఏదైతే తెలంగాణ కావచ్చు, ఏపీ నిర్వహిస్తుంది కదా, అది సీసెట్తోని మనము డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎందుకంటే మన స్టేట్లో కన్నా సెంట్రల్ లెవెల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనం ఒక్కసారి సీటెట్ క్వాలిఫై అయితే మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం లేదు, రాస్తే రాసుకోవచ్చు. కానీ సీసెట్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీరు డిఎస్సి ఎగ్జామ్ ఒకటి రాసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి సీటెట్ రాసిన వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో 20% వెయిటేజ్ కూడా ఇస్తారు. అండ్ ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ చూద్దాం. సో మనకు 150 మార్క్స్ అండి. మీరు పేపర్ 1 రాస్తారా, పేపర్ 2 రాస్తారా, 2 కూడా రాసుకోవచ్చు. 150 మార్క్స్కి ఇక్కడ క్యాస్ట్ పరంగా కట్ ఆఫ్స్ ఉంటాయి. సో జనరల్ కేటగిరీ అండి. జనరల్లో ఎవరైతే ఓసీ కావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, వాళ్ళందరికీ 90 మార్క్స్ రావాలి. సో 150కి 90 వస్తేనే మీరు క్వాలిఫై. మినిమం 90 కన్నా ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం, కానీ 90 మినిమం రావాలి. అండ్ ఎవరైతే రిజర్వేషన్ వాళ్ళు ఉంటారో లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, కానీ మైనారిటీ వాళ్ళు సెంట్రల్లో మీరు ఓసీ కింద వస్తారండి. సో 90 మార్క్స్ రావాలి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 82 మార్క్స్. సో ఓసీ వాళ్ళకు 90 మార్క్స్, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకు 82. సో ఈ మినిమం మార్క్స్ వస్తే ఒక్కసారి క్వాలిఫై అయితే మీరు లైఫ్ లాంగ్ సీసెట్లో క్వాలిఫై అయిపోతారు. సో ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడితే డైరెక్ట్గా మీరు ఈ స్కోర్ కార్డ్తోనే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ రాస్తే మెరిట్లో మీరు వస్తే మీకు వచ్చేసేది జాబ్. సో ఇప్పుడు కొందరు డౌట్ రావచ్చు. సో పేపర్ 1 ప్రైమరీ లెవెల్ డిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న, టీటీసీ అన్న ఒకటే. ఎవరెవరు రాయొచ్చు అంటే పాస్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. సో మీరు ఒక్కసారి క్వాలిఫై అయితే అప్కమింగ్ మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, సెంట్రల్ లెవెల్లో ఉన్న అన్ని స్కూల్స్లో మీరు ఆ స్కోర్తోని మీరు డైరెక్ట్ డిఎస్సి స్టేట్లో మీరు ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ పడతాయి కదా సెంట్రల్ లెవెల్లో, అందులో టీచింగ్కి సంబంధించిన అన్నీ అప్లై చేసుకోవచ్చు. పేపర్ 2 బీఎడ్ ఉండాలి క్వాలిఫికేషన్. 2 పేపర్ రాస్తా అనుకున్న వాళ్ళు మీకు టీటీసీ ఉండాలి, బీఎడ్ ఉండాలి, అప్పుడు మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇయర్లీ 2 టైమ్స్ వస్తాయి. ఇప్పుడు రాసుకోండి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ 4-5 మంత్స్కి మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ వస్తుంది నోటిఫికేషన్. ఒక్కసారి క్వాలిఫై అయిపోతే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో సీసెట్ ఉంటే మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం లేదు, రాసినా ఏం పర్వాలేదు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ టెట్కి ఇస్తారు. అండ్ వెయిటేజ్ కూడా 20% ఇస్తారు మనకు. డిఎస్సి అప్పుడు మనకు టెట్ క్వాలిఫికేషన్ ఉంటాయి కదా. సో ఇది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఓకే, మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయండి. సో మన స్టేట్తో పోలిస్తే సెంట్రల్ లెవెల్లో చాలా హై శాలరీస్ ఉంటాయి. సో మెయిన్గా మనకు సెంట్రల్ లెవెల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో, లైక్ ఎగ్జాంపుల్ కేంద్రీయ విద్యాలయాల్లో కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ నవోదయ, జవహర్లాల్ నెహ్రూ నవోదయ స్కూల్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనకు వేకెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏకలవ్యలో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆర్మీ స్కూల్స్ అండి. సో ఆర్మీ స్కూల్స్లో కూడా ఉంటాయి. సో కేజీబీవీ స్కూల్స్ ఉంటాయి, ఎన్విఎస్ ఉంటాయి. సో ఇలా మన సెంట్రల్లో ఏవైతే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైమరీ లెవెల్లో డిఎడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, హై స్కూల్ లెవెల్లో బీఎడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అన్ని సెంట్రల్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికీ ఎలిజిబుల్ అండి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ఎవరైతే ఓన్లీ టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు మన తెలంగాణనే కాదు,
ఇలాంటివి సీసెట్ రాస్తే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే వేకెన్సీస్కి అన్నిటికి ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి మన తెలంగాణ కాకుండా ఇవి కూడా రాసి పెట్టుకోండి. సో ఈ సీసెట్ ఒక్కసారి రాసుకొని పెట్టుకుంటే మీకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది మనకు సెంట్రల్ లెవెల్లో. సో అప్పుడు మీరు రాసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైతే బీఎడ్ అయిపోయింది కానీ డిఎడ్ లేకపోతే ఈ ఇయర్ జాయిన్ అయిపోండి, లేదంటే నెక్స్ట్ ఇయర్ అన్నా జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఎవరైతే డిఎడ్ మాత్రమే ఉంది, బీఎడ్ లేకపోతే మళ్ళీ మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత బీఎడ్ వేసుకోండి. సో ఇవ్వండి. సో ఎవరైతే లైక్ సీసెట్ రాద్దాం అనుకుంటున్నారో మంచి ఆపర్చునిటీ, రాయండి. రాస్తే ఒకసారి క్వాలిఫై అయిపోతే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, స్టేట్ గవర్నమెంట్ టీచర్స్ జాబ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సబ్జెక్ట్స్ గురించి కావచ్చు, ఇంకా ఏమన్నా సపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో మనకి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, లాంగ్వేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పీడిఎఫ్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్స్కి సంబంధించిన అన్ని ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.